అందరం ప్రతిరోజు అసలు ఎట్లా ఈశ్వర కారుణ్యం లేకుండా బ్రతకగలం? మీ వంటి భక్తులంటే వదిలేయండి. భగవంతుడు నాకు అన్నం ఇచ్చి, అన్నం జీర్ణం చేసి, ఇంద్రియములకు శక్తినిచ్చి, నా ఊపిరి తీయించి, నా రక్తాన్ని ఒకే వేగంతో పరిగెత్తేటట్టు చేసి, సన్నని వెంట్రుకలంత రక్తకేశనాళికలలో కూడా సమాన వేగంతో రక్తం ప్రవహించేటట్టు చేసి, నేను తాగినటువంటి నీరు మలినమైపోతే బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి, బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నాడు. ఈ పిండాండం నిలబడాలంటే బ్రహ్మాండంలో గాలి ఉంటుంది. ఆ గాలిని పిండాండం పీల్చుకోవాలి. పీల్చుకుంటే రక్తం శుద్ధవుతుంది. మలినమైన గాలిని వదిలేస్తుంది. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి అన్నం కావాలి. కాసేపు ఆగితే 1 గంటన్నర 2 గంటలు పోతే దీనికి ఆకలిస్తుంది. దీనికి ఆకలి తీర్చుకోవాలంటే బయట పృథివీ వికారమును పొందుతుంది. ఓ యాపిల్ పండో, అరటి పండో, ద్రాక్ష పళ్ళో, పలహారమో ఏదో తింటాం. తింటే కడుపు నిండుతుంది. లోపల పిప్పి మిగిలిపోతుంది. దుర్గంధ భూయిష్టమైనటువంటి పిప్పి. ఇన్ని రంధ్రములున్న రోమకూపములు కోట్లుంటాయి, వెంట్రుకలు ఉన్న రంధ్రాలు. ఇన్ని రంధ్రాలు ఉన్న దుర్గంధం మాత్రం బయటికి రాకూడదు. తెల్లవారేటప్పటికీ సంవరణీకండరములు సడలిపోయి ఆ పిప్పి మలమంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఎవరు బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు? లోపల మిగిలిపోయినటువంటి పృథివిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. దీనికి మళ్ళీ ఆహారం కావలసి వస్తే బ్రహ్మాండంలోంచి తెచ్చి పిండాండంలో పడేస్తాం. పిండాండంలో పిప్పి మిగిలిపోతే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీరు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తీసి పినాకిని నీళ్లు పిండాండంలో పోసాం. మలినమైపోయిన నీరు మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది మూత్ర రూపంలో విడిచిపెట్టేస్తే. ఇది నిలబడాలంటే గాలి కావాలి. బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండం లోపల మలినమైపోయిన గాలి వదిలేస్తే బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండమనంద ఆకాశం ఉన్నది, పిండాండమనంద ఆకాశం ఉన్నది. రెండు సమన్వయం అవుతున్నాయి. ఎవరు ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నారు? ఎవరి ఆజ్ఞ అయితే ఇక ఊపిరి వదిలిపెట్టిన వాడు తీయట్లేదు, తీసినవాడు వదిలిపెట్టట్లేదు. ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి ఆగిపోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే నాకు అన్నం వద్దు అని అన్నం మీద అనురక్తి పోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే లోపలికి నీరు వెళ్ళటం లేదు, ఇంకా ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి తీయట్లేదు, ఎవరి ఆజ్ఞ అయితే ఇక తింటం లేదు, ఎవరి ఆజ్ఞ అయిన తర్వాత ఇక పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవ్వట్లేదని ఇది శవం అని తీసుకెళ్ళి మళ్ళీ బ్రహ్మాండంలోనే కలిపేస్తున్నారు. ఎంతమంది ఎంత గౌరవించిన వాడైనా కానివ్వండి, ఊపిరి ఒక్కటి ఆగిపోయిందనుకోండి, ఎవరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు? అప్పుడు పుచ్చుకునేది ఎవరంటే పృథివీ. బ్రహ్మాండంలో అమ్మ భూమి పుచ్చుకోవాలి, ఆ తల్లి కలుపుకుంటుంది. ఎవరిదంతా చేస్తున్నవాడు? ఆయన దయ లేకపోతే ఈ సమన్వయం ఎవరు చేశారు? ఎవరు చేస్తే నడుస్తోంది?